Good morning, friends. Yeah, this is Mr. Srinivas. Let us discuss about an essay that is Achieving Gender Equality in India. Friends, not only in India, in the world, wherever you go in any country, in the male dominated societies, the women are facing many problems because the discrimination between gender, that means especially the female gender. So the women are facing many problems in the male dominated societies. Friends, let us discuss about our achieving gender equality in India, right? Please follow the essay, the lines. You can get it screenshot and make notes and make it fair notes, and you can follow. I am explaining. Okay? Right. Achieving gender equality in India, what works and what doesn't is an essay written by Smriti Sharma. This is the essay Achieving Gender Equality in India is written by Smriti Sharma. Smriti Sharma is a lecturer in economics at Newcastle University Business School, UK. Her research focuses on caste and gender based discrimination. Okay, friends, nowadays, since the last centuries, women have been facing the problem of discrimination in male dominated societies. So that here, Smriti Sharma wrote her essay about against the discrimination of women in the society of male domination, right? The present essay deals with how we can achieve gender equality in India and what works and what doesn't. Okay, women are facing many problems in the male dominated society, so that the leaders the women leaders also have been fighting against the discrimination among the society, male dominated societies. At the same time, so what works and what doesn't work? Here, what kind of implements we have to take in the society? మనం ఏ విధంగా అయితే సమాజంలో మేల్ డామినేటెడ్ అంటే పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజంలో స్త్రీలు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, ఎలా వాళ్ళు ఆ, భేదాభిప్రాయాలకి లోనవుతున్నారో ఈ ఎస్సేలో స్మృతి శర్మ గారు చక్కగా దీంట్లో వివరించారు అని చెప్తున్నారు. There are many hindrances to achieve gender equality in India. భారతదేశంలోకి వస్తే ముఖ్యంగా భారతదేశంలో ఉమెన్కి మెన్కి చాలా తేడా చూపిస్తూ ఉంటారు. మనం కూడా ఇండియన్సే కనుక ఇండియాలో మనం ఎన్నో రకాలుగా మన సిస్టర్స్, మదర్ అండ్ గ్రానీస్, మన వాళ్ళంతా కూడా సమాజంలో ఎంతగా బాధలు పడుతున్నారో, ఎలాంటి కష్టాల్ని అనుభవిస్తున్నారో మనకు తెలుసు కదా, మనం చూస్తున్నాం కదా. అలాగే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో అంటే పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజంలో స్త్రీలు పడేటటువంటి బాధను ఎలా ఆ స్త్రీలు ఎలా బయటికి రావచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా అలాంటి సమాజంలో నుంచి మనం బయటపడవచ్చు అనే ఈ లెసన్లో అద్భుతంగా స్మృతి శర్మ రాశారు. There are many hindrances to achieve gender equality in India. ఇండియన్ సొసైటీలో చూసినట్లయితే భారతీయ సమాజంలో చాలా వరకు స్త్రీలు వివక్షత గురవుతున్నారు. ఎలాంటి వివక్షత? స్త్రీ పురుషుల వివక్షత అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అంటే పురుషులకి ఎక్కువ వారికి ఆధిక్యాన్ని ఇవ్వడం, లేదంటే వారికి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం కదా. అలాగే దే ఆర్ patriarchal society.
పితృస్వామిక సమాజం మనం కలిగి ఉన్నాం. మాతృస్వామిక కాదు, పితృస్వామిక అంటే తండ్రి తన కొడుక్కి వారసత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది భారతీయ సమాజంలో ముఖ్యంగా. సన్ ప్రిఫరెన్స్, డౌరీ సిస్టమ్, డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ గర్ల్స్. భారతదేశంలో ఎంత చిన్నవాడైనా అంటే ఎంత పేదవాడైనా తనకు చేతనైనంత ఎంతో కొంత డౌరీని ఇవ్వగలుగుతున్నాడు, కట్నంగా ఇవ్వగలుగుతున్నాడు. అలాగే ఎలాంటి కుటుంబంలో అయినా కులాలు మతాలు జాతులు కాదు కానీ, సో వేర్ ఎవర్ యు గో అండ్ ఇన్ ద సొసైటీ ఆఫ్ ఇన్ ఇండియా, ఎక్కడైనా సరే ఏ జాతిలో అయినా ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా ఎంతో కొంత డబ్బుని ఆశిస్తున్నారు పురుష సమాజం. ఒకవేళ పెళ్లి కొడుకు అంటే పెళ్లి కుమారుడిగా మనం చూసినట్లయితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని లేదా పెళ్లి కుమార్తె తరపు వాళ్ళని ఎంతో కొంత ఆస్తిని కానీ డబ్బును కానీ ఆశించడం లేదా డిమాండ్ చేయడం మరి మనం చూస్తూనే ఉంటాం కదా. ఇక్కడ కొడుకు అనేది కావాలి అని ఎక్కువ చూస్తూ ఉంటారు. స్త్రీలకుతో పోల్చుకుంటే పురుషులు చాలా సమానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. పురుషులతో పోల్చుకుంటే ఈ సమాజంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఒక మనిషికి ఒకరి చొప్పున కాకుండా సగం సగం కూడా కాకుండా సగానికంటే తక్కువే స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు. అంటే గర్ల్ చైల్డ్ అంటే బేబీ చైల్డ్, చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని పుట్టుకలోనే చంపేయడం, లేదంటే వారు పుట్టకుండా చేయడం, లేదంటే వారు పుట్టే ముందే వారు గర్భంలో ఉన్నప్పుడే వారు ఆడంబగా తెలుసుకొని ఇలా వారిని తీసేయడం లేదంటే చంపేయడం, భ్రూణ హత్య చేయడం మనం చూస్తూనే ఉంటాం భారతీయ సమాజంలో. రోజు పేపర్లో చూస్తుంటాం లేదా టెలివిజన్లో మన వార్తల్లో చూస్తూనే ఉంటాం కదా. సో అలాంటి సమాజం మనది కాబట్టి ఇక్కడ కూతురి కంటే కొడుక్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనం చూస్తుంటాం. కూతురి కంటే కొడుక్కే ఎక్కువ చదువు చెప్పించడం మనం చూస్తూ ఉంటాం. కూతురికి హయ్యర్ ఎడ్యుకేషన్, ఎక్కువ చదువు లేకుండా తక్కువ స్థాయిలోనే తక్కువ చదవగానే ఆమె పెళ్లి చేయడమో లేదంటే ఇంకా చదువు అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు అనే విధంగా సమానంగా కాకుండా కొడుకుతో సమానంగా కాకుండా తక్కువగా కూతుర్ని చూస్తూ ఉండడం మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం కదా. డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ గర్ల్స్, అందుకే పురుషుల కంటే స్త్రీలలో వ్యత్యాసాన్ని మనం బాగా చూస్తూ ఉంటాం. స్త్రీలో వివక్షత మనం చూస్తూ ఉంటాం. బాలికల్లో కానీ స్త్రీలలో కానీ మనం వివక్షగా చూస్తూ ఉన్నాం భారతీయ సమాజంలో. Patriarchy is a social system of privilege in which men are the primary authority figures occupying roles of political leadership, moral authority, control of power, property and authority over women and children. మన భారతీయ సమాజంలో పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజం కనుక ఈ సమాజంలో పురుషులదే ఆధిక్యత, ఇంటిలో కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ ఎక్కడ చూసినా వేర్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్ యూ వాచ్, వేర్ ఎవర్ యూ అబ్జర్వ్, దేర్ విల్ బి ప్యాట్రియార్కియల్ డామినేషన్. పురుషుల తన తండ్రి యొక్క డామినేషన్ లేదంటే పురుషుల యొక్క డామినేషన్, పురుషుల యొక్క ఆధిక్యత మాత్రమే మనం చూడగలుగుతున్నాం ఈ భారతీయ సమాజంలో. ఇంకా రాజకీయాల్లో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ లేదా ఇంటిని గడిపే ఇంటి మీద అధికారం కానీ లేదంటే పిల్లలపైన అధికారం కానీ భార్య పైన అధికారం కానీ భర్తకే అంటే పురుషులకే ఆధిక్యం ఉందని ఈ స్మృతి శర్మ గారు మనకు బాగా చక్కగా వివరించారు దీంట్లో. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్యాట్రియార్కీ ఇన్ ఇండియా ఇన్క్లూడ్ prevailing customs where inheritance passes from father to son. Women move in within the husband and his family upon marriage. చూడండి, మనం చాలా విధాలుగా చూసినట్లయితే పెళ్లి తర్వాత స్త్రీ తన అత్తారింటికి వెళుతుంది చూస్తాం, కానీ పురుషుడు తన అత్తారింటికి వెళ్ళడం అనేది ఎక్కడ చూడం. ఎందుకంటే పురుషుడికే ఆధిక్యత ఉంది కాబట్టి పురుషుడు చెప్పినట్లుగా అంటే పురుషుడి యొక్క ఆధ్వర్యంలోకి లేదా పురుషుడి యొక్క ఆధీనంలోకి స్త్రీ రావాల్సి ఉంటుంది. అంటే స్త్రీ పెళ్లి కాగానే భర్త దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మన పురుషాధిక్యత ఉన్నటువంటి మేల్ డామినేటెడ్ సొసైటీలో అని చెప్తున్నారు.
A key factor to gender equality is the preference for sons, as they are deemed more useful than girls. ఓకే, మనం ఈ సమాజంలో చూసినట్లయితే మై ఫ్రెండ్స్, పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజంలో కొడుకులకి బాగా డిమాండ్ ఉంది కాబట్టి కొడుకులని బాగా ఎక్కువగా చేసి చూడడం వల్ల స్త్రీలు తక్కువ అయిపోయారు. రోజు రోజుకి స్త్రీల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాగే దాని యొక్క పరిణామం పురుషుల మీద భవిష్యత్తులో పడే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ పురుషులు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్త్రీలు చాలా రోజు రోజుకి తగ్గిపోతున్నారు, వారి యొక్క డామినేషన్ తగ్గిపోతుంది. అందుకే ఇక్కడ వ్యత్యాసం, ఇన్ఈక్వాలిటీ అనేది కనిపిస్తుంది అన్నారు దీంట్లో. బాయ్స్ ఆర్ గివెన్ ద ఎక్స్క్లూజివ్ రైట్ టు ఇన్హెరిట్ ద ఫ్యామిలీ నేమ్ అండ్ ప్రాపర్టీస్ and they are the viewed as additional status for their family. పురుషాధిక్యత ఉన్నటువంటి సమాజంలో చూసినట్లయితే పురుషుడికే అన్ని రకాల హక్కులు ఇస్తున్నారు, పురుషుడికి అన్ని రకాల స్వేచ్ఛను కూడా ఇస్తున్నారు. అంటే పురుషుడు ఎంతైనా చదువుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావచ్చు, కానీ స్త్రీకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అనే ఒక నిబంధన మన భారతదేశంలో లేదా పురుషాధిక్యత ఉన్నటువంటి దేశాల్లో ఖచ్చితంగా ఉంది. కాబట్టి పురుషులదే పైచేయి ఉండడం వల్ల స్త్రీలు ఎదగలేకపోతున్నారు అనేది ఆవిడ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అలాగే తండ్రి యొక్క ఆస్తిని కానీ లేదంటే తనకున్నటువంటి వస్తువులు కానీ అన్నింటి మీద అధికారం పురుషులకే ఇవ్వబడుతుంది, కానీ స్త్రీలకు ఇవ్వబడట్లేదు అన్నాడు. Dowry is the payment in cash or some kind of gifts given to bridegroom's family along with the bride. కట్నం, డౌరీ అనేది పురుషులకి ఆధిక్యతగా పురుషులకి స్వంతంగా రాసిచ్చినటువంటి ధనం కావచ్చు లేదా వస్తు రూపంలో కావచ్చు, పెళ్లి కూతురుతో పాటు అంటే తన కూతురుతో పాటు ఆస్తిని కూడా ఎంతో కొంత భాగాన్ని పురుషుడికి ఇచ్చి పంపించడం అనేది వరకట్నం అంటాం. దీన్ని డౌరీ సిస్టమ్ అని ఇంగ్లీష్లో మనం దీన్ని చెప్తూ ఉంటాం. ద డౌరీ సిస్టమ్ ఇన్ ఇండియా కంట్రిబ్యూట్స్ టు ద జెండర్ ఇన్ఈక్వాలిటీ బై ఇన్ఫ్లుయెన్సింగ్ ద పర్సెప్షన్ దట్ గర్ల్స్ ఆర్ బర్డెన్ ఆన్ ఫ్యామిలీస్. కట్నం అనేది తండ్రి యొక్క బర్డెన్ తగ్గించుకోవడానికి తన కూతుర్ని ఎవరో భరిస్తున్నట్లుగా, ఎవరో తనను పోషిస్తున్నట్లుగా కట్నం కూడా ఇచ్చి మరి పంపించాల్సిన దుస్థితి ఒక తండ్రిగా అంటే ఆడపిల్ల యొక్క తండ్రికి మన మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉంటుంది. అది దానివల్లనే ఇన్ఈక్వాలిటీ అంటే అసమానత్వం అనేది వచ్చింది అని చెప్తున్నారు. అంటే అసమానత్వం అనేది ఎలా వచ్చింది, ఇన్ఈక్వాలిటీ అనేది ఎలా వచ్చింది, పురుషుడిని వేరు స్త్రీని వేరు అని చూడడం వల్లనే. పురుషుడు అయినా స్త్రీ అయినా సమానం అని అనుకున్నప్పుడు డౌరీ ఇచ్చే అవకాశం ఉండదు, అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా మనం ఆ స్త్రీని పురుషుడిని వేరువేరుగా మనం చూస్తున్నామో అక్కడ ఆ డౌరీ అనేది కూడా బాగా ఫేమస్ అయిపోయింది, ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ పితృస్వామిక సమాజంలో. These practices create incentives for parents not to have girl children or to invest less in girls' health and education. సో ఎప్పుడైతే ఈ డౌరీ సిస్టమ్ ఉందో, ఈ డౌరీ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆడపిల్ల యొక్క తండ్రికి ఇది ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది. ఎట్లాగైతే ఎట్లా అయినా స్త్రీని అంటే ఆడపిల్లని కనడం వల్ల ఆడపిల్లకి చదువు చెప్పించడం వల్ల ఖర్చు అవుతుంది. అలా చదువు చెప్పించి ఇంకా అత్తారింటికి పంపించడం వల్ల ఎక్కువ డబ్బుల్ని మనం కట్నంగా ఇవ్వాల్సి వస్తుంది అనే భయంతో కూడా చాలామంది ఆడపిల్లల కంటే మగపిల్లలనే ఎక్కువ కోరుకుంటున్నారు. ఎందుకంటే మగపిల్లలు అయితే డబ్బులు వెనక్కి రివర్స్ వస్తాయి కాబట్టి, ఆస్తులు కూడా వస్తాయి కాబట్టి, డామినేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మగపిల్లలనే కనడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది. మన భారతీయ సమాజంలో ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కువ మంది మగపిల్లలకే ప్రయారిటీ ఇవ్వడం, మగపిల్లలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ వెరీ మచ్ నెససరీ. అందుకే సమానత్వం అనేది అంటే స్త్రీల మధ్యలో పురుషుల మధ్యలో సమానం అనేది ఖచ్చితమైన పరిస్థితిలో మనం దాన్ని తీసుకురావాలి. మనకు ఒక ఫీలింగ్ రావాలి ఏమంటే, సో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే అనే
విధానం ప్రతి ఒక్క వ్యక్తికి మనం వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా దాని గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా స్త్రీలు కూడా సమానంగా ఎంచబడినప్పుడు అప్పుడు నిజమైన సమాజం సమానత్వం అనేది ఉంటుంది భారతీయ సమాజంలో ముఖ్యంగా. ఫర్ ఇండియా టు మెయింటైన్ ఈజ్ పొజిషన్ యాజ్ ఎ గ్లోబల్ గ్రోత్ లీడర్, more concerted efforts at local and national levels and by the private sector are needed to bring women to parity with men. సో గవర్నమెంట్ ఎంతైతే ప్రయారిటీ ఇస్తుందో స్త్రీలకు కూడా సమానత్వం, లేదంటే స్త్రీలకు కూడా కొంత రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ విధంగా గవర్నమెంట్ తన ప్రయత్నం తాను చేస్తుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇండిపెండెంట్గా ప్రతి వ్యక్తి తన వ్యక్తిగతంగా కూడా స్త్రీలను గౌరవించినప్పుడు, లేదా స్త్రీలను ఆడపిల్లలను మనం గౌరవించినప్పుడు అప్పుడు సరైన సమానత్వం మనకు సమాజంలో ఉంటుంది అని చెప్తున్నారు. While increasing representation of women in the public spheres is important, can potentially be attained through some ఫార్మ్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. సో ఇలా స్త్రీలకు పురుషులకు సమానత్వం తీసుకురావడానికి స్త్రీలను స్త్రీలను అభివృద్ధి వైపుగా నడిపించినప్పుడు, అంటే స్త్రీలను చదివించినప్పుడు కానీ, వారిని ఉద్యోగాల్లో వారికి సమానత్వం ఇచ్చినప్పుడు కానీ, లేదంటే పనిలో సమానత్వం ఇచ్చినప్పుడు కానీ, ఇంటిలో కనీసం కుటుంబంలో కొడుకు కూతురు ఇద్దరూ సమానమే అనే దృష్టి ఏ తల్లిదండ్రులకైతే వస్తుందో అప్పుడు సమానమైన బాధ్యతలు, సమానమైన హక్కులు స్త్రీలకు కూడా వచ్చి అప్పుడు సమాజం అంతా కూడా స్త్రీ పురుష సమానత్వం ఏర్పడుతుంది అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి సమాజం తీసుకురావడానికి ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగతంగా తనలో భావాన్ని మార్చుకోవాలి. అంటే స్త్రీ పురుషుడు సమానమే అనే భావన ప్రతి వ్యక్తికి తన ఇండివిజువల్ అంటే ప్రతి వ్యక్తిత్వంలో ప్రతి వ్యక్తి తన స్వతహాగా కూడా తనకు ఇలాంటి భావాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ సమాజాన్ని మనం మార్చగలుగుతాం. అందరూ సమానమే అనే దృక్పథం మనందరికీ రావాలి అని చెప్తున్నారు. An attitudinal shift is essential for women to be considered as equal within their homes and in broader society. భారతీయ సమాజమే కానీ లేదా పురుషాధిక్యత ఉన్నటువంటి ఏ సమాజమైనా స్త్రీలను గౌరవించినప్పుడు స్త్రీలకు కూడా సమానమైన స్వేచ్ఛను, సమానమైన హక్కులను ఇవ్వగలిగినప్పుడు అది ఖచ్చితంగా విధానం ఎప్పుడైతే మనం స్త్రీలను ఇష్టపడి మనం గౌరవిస్తామో అప్పుడు సమానమైన సమాజం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. Educating Indian children from an early age about the importance of the gender equality could be a meaningful start in that direction. Friends, భారతీయ సమాజంలో గొప్పగా స్త్రీలు పురుషులు సమానమే అని సమాజమంతా ఒక్కటే సమానంగా చూడాలి అనుకునేటప్పుడు స్త్రీలను మనం బాగా చదివించేటప్పుడు, పురుషులను చదివించేటప్పుడు స్త్రీలు పురుషులు సమానమే అని చిన్న స్థాయి నుంచి, అంటే ప్రైమరీ స్టేజ్ నుంచే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ సమానమే, ద మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ద సేమ్ జెండర్స్ అని ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తామో అప్పుడు వారికి పెద్దయిన తర్వాత కూడా, వారు పౌరులు అయిన తర్వాత కూడా, సిటిజన్స్ అయిన తర్వాత కూడా వారిలో అప్పుడు భేదాభిప్రాయం లేకుండా స్త్రీలు పురుషులు అనే సమానత్వం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కనుక చిన్నప్పటి నుంచే ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే స్కూల్ లెవెల్లో వారు ఉన్నప్పుడే వారికి ఇలాంటి విషయాలు కనుక బోధించినట్లయితే, స్త్రీలు మరియు పురుషులు సమానమే అనే విషయాన్ని కనుక బోధించినట్లయితే చక్కని సమాజాన్ని మనం కలిగి ఉంటాం భవిష్యత్తులో అని చెప్తున్నారు స్మృతి శర్మ గారు. ఓకే ఫ్రెండ్, దీన్ని ఫాలో అవ్వండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ ఎస్సేని ఫాలో అవుతూ నేను చెప్పినటువంటి మాటల్ని విన్నట్లయితే మీరు ఒక్కసారి వింటే అది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో అలాగే రాయగలుగుతారు. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేసి మంచి మార్క్స్ సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.